నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. చాలా శ్రద్ధగా వినాలి మీరు. సో ఈ వైఎస్ఆర్సీపీ వల్ల కల్తీ పనులు ఎట్లుంటుందంటే, ఫస్ట్లో ఆ కల్తీ లడ్డు వ్యవహారంలో కల్తీనే జరగలేదు, స్వచ్ఛమైన ఆవు నెయ్యి, అది కూడా ఆర్గానిక్ గడ్డి పెట్టినటువంటి ఆ ఆవుల దగ్గర నుంచి తీసుకొని వచ్చినటువంటి ఆర్గానిక్ నెయ్యితో మేము లడ్డూలు తయారు చేశాము, అసలు కల్తీ జరిగేదానికి అవకాశమే లేదు, 4 చోట్ల చెక్ చేసిన తర్వాతే నెయ్యి లోపలికి పోతుందని చెప్పి కూశారు. సరే అని చెప్పి వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు సిట్ వేద్దామని చెప్పి ప్రయత్నాలు మొదలు పెట్టంగానే సుప్రీంకోర్టుకి వెళ్ళారు. ఏమంటే సిట్ వేయకూడదని చెప్పి సుప్రీంకోర్టు మొట్టికాయలేసి, సో మా ఆధ్వర్యంలో ఒక సిట్ వేస్తా ఉన్నాము సిబిఐ వాళ్ళ పర్యవేక్షణలో అని చెప్పి ఒక సిట్ వేయడము, ఆ 300 పేజీల ఛార్జ్ షీట్ రావడము, అసలు ఇందులో ఏముందంటే అసలు నెయ్యి ఉంటే కదా ఏమైనా కనుక్కునేదానికి, అసలు నెయ్యే కాదని వాళ్ళు చెప్పడము, నెయ్యి కాని నెయ్యి అంటే రసాయనాలతో తయారు చేసినటువంటి నెయ్యితో వీళ్ళు లడ్డూలు తయారు చేశారని చెప్పి వాళ్ళు ఛార్జ్ షీట్లో పేర్కొనడం జరిగింది. తర్వాత తప్పు చేశామని పశ్చాత్తాపడ్డాడో లేకపోతే ఇంకేమైనా జరుగుతుందని భయపడ్డాడో మెల్లిగా వైవి సుబ్బారెడ్డి బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్పాడు, నెయ్యి అయితే కల్తీ జరిగింది, థర్డ్ పార్టీ వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ వల్ల నెయ్యి కల్తీ జరిగింది, కొంతమంది అధికారులు కుమ్మక్కయింది అని చెప్పి ఒప్పేసుకున్నాడు. ఎవరు ఒప్పుకున్న వ్యక్తి ఎవరు? ఆ పర్టికులర్ టైంలో కల్తీ జరిగినప్పుడు టీటీడీ చైర్మన్గా పనిచేసినటువంటి పెద్ద మనిషి సూపర్ స్వామి అయినటువంటి వైవి సుబ్బారెడ్డి ఒప్పేసుకున్నాడు, నెయ్యే కాదు, కాకపోతే ఆవు కొవ్వు పంది కొవ్వు కలవలేదని. అసలు మీకు ఒళ్ళు కొవ్వెక్కి కొట్టుకుంటున్నారు కానీ ఎవడ్రా మిమ్మల్ని నెయ్యి కాకుండా వేరే దాంతో లడ్డూలు తయారు చేయమనింది? హిందువులు ఏమైనా మీకు తేరగా కనపడుతున్నారా ఏంది? అసలు అదేమన్నా ఫ్రీగా ఏమైనా ఇచ్చారా? 50 రూపాయలు డబ్బులు హిందువుల దగ్గర కొట్టేసి, ఆ కొట్టేసిన డబ్బులో నెయ్యి కాని నెయ్యితో కెమికల్స్తో తయారు చేసినటువంటి లడ్డూలు పెట్టమని ఎవడు చెప్పారు? ఏందో దేశాన్ని ఉద్ధరించినట్లు వచ్చి ఇప్పుడు వచ్చి అక్కడ ఆవు కొవ్వు లేదు కదా, పంది కొవ్వు లేదు కదా అంటున్నారు. ఆ కెమికల్స్ కలిపినటువంటి కెమికల్స్లో ఏమి కొవ్వులు కలిసాయో అని చెప్పి కనుక్కునేటువంటి టెక్నాలజీనే ఇండియాలో లేదు అంటా ఉన్నారంటే ఎంత దుర్మార్గానికి ఒడిగట్టారో మీ ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. ఆ కెమికల్స్లో ఏమి కొవ్వు కలిసిందో అని పరమాత్ముడికి తెలుసు కాబట్టి కొందరెందుకు సుందరవదన అన్నట్లు కొంచెం వెయిట్ చేయండి. సరే, సుబ్బారెడ్డి కథ పక్కన పెడితే, సాక్షాత్తు వాళ్ళ బాబాయ్ సుబ్బారెడ్డి ఒప్పుకున్నా కూడా జగన్మోహన్ రెడ్డి ఒప్పుకోలేదు. ఆయన ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారి ఫీలింగ్ ఏంటంటే 2019 నుంచి 2024 వరకు ఆయన అధికారంలో ఉన్నప్పుడు, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్వచ్ఛమైన ఆర్గానిక్ ఆవు నెయ్యితోనే లడ్డూలు తయారు చేసి హిందువులకు పంచిపెట్టినట్లు ఇంకా భ్రమలో ఉన్నాడు. సో ఆయన ఇప్పటికీ ఒప్పుకోవడంలే, ఛార్జ్ షీట్ కాదంటే అది క్లీన్ షీట్ ఇచ్చినారని చెప్తా ఉన్నాడు. సో ఇప్పుడు సత్యబాబు వంతు వచ్చింది. మన బొత్స సత్యనారాయణ గారు నిన్న మన శాసన మండలిలో మాట్లాడుతూ ఏమన్నాడంటే, అయ్యా నెయ్యి కల్తీ జరిగింది కానీ ఉద్యోగస్తులను గుమస్తాలను ఎందుకు అరెస్ట్ చేస్తూ ఉన్నారు, ఆ పెద్ద దొంగ ఎవరైతే ఉన్నారో గజ దొంగని ఎందుకు అరెస్ట్ చేయలేకపోతా ఉన్నారని చెప్పి ప్రశ్న లేవనెత్తాడు. బాగుంది, అంటే బొత్స సత్యనారాయణ కూడా ఒప్పుకున్నట్లే కల్తీ జరిగింది, నెయ్యి కల్తీ జరిగిందని. ఇప్పుడు వీళ్ళ వర్షన్ ఏంటంటే, అందులో ఆవు కొవ్వు పంది కొవ్వు బయటపడలేదు కదా అంటే మిమ్మల్ని కల్తీ నెయ్యితో లడ్డూలు చేయమని మీకు 151 సీట్లు ఇచ్చారా? అంటే హిందువులు ఓట్లు వేయకుండానే మీకు 151 సీట్లు వచ్చాయా? హిందువుల మనోభావాలతో ఆడుకునిందే కాకుండా చేసిందే లుచ్చా పని అయినప్పటికీ మళ్ళా వెనకేసుకొని వస్తూ నిన్న ఏం చేశారంటే, వీళ్ళు సోషల్ మీడియాలో కనుక మీకు కనుక 1 lakh ఫాలోవర్స్ కనుక ఉంటే మీకు మెల్లిగా డిఎం చేస్తారు. ఏమని? కల్తీ లడ్డులో లడ్డు కల్తీ కాలేదని కనుక వీడియో కనుక చేస్తే మీకు 5,000 రూపాయలు డబ్బులు ఇస్తామని చెప్పి సిగ్గు లేకుండా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్ని కొనుగోలు చేసేటువంటి ఒక స్కామ్ కూడా బయటపడింది. సో వీళ్ళు ఎలాగో అడ్డంగా దొరికిపోయాము, ఎక్కడ హిందువులు దూరం అయిపోతారో అని చెప్పి నిన్నటికి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు పరిగెత్తుకుంటా వెళ్ళి కొత్త సనాతని డ్రామా ఆడాడు. పులివెందుల్లో అంటే ఆయన విగ్రహ ప్రతిష్ఠ చేసేదానికి పోయినాడు. ఎప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇంత పెద్ద ఆంధ్రప్రదేశ్లో ఏ రోజు కూడా విగ్రహ ప్రతిష్ఠ కానీ గుడికి కానీ పోనటువంటి ఈయన, శ్రీవారి సెట్టును ఇంటికాడేసుకున్నటువంటి ఈయన విగ్రహ ప్రతిష్ఠకి వెళ్ళాడు. సో మొత్తానికి మార్పు మంచిదే అనుకోండి. సో ఇప్పుడు ఈయన వాదిస్తూ ఉండేది ఏంటంటే, పెద్ద దొంగని పట్టుకోవాలి కదా, చిన్న గుమస్తాలతో పని ఏంది, అసలు గజ దొంగని పట్టుకోవాలని చెప్పి బొత్స సత్యనారాయణ గారు అయితే కనుక జగన్మోహన్ రెడ్డి గారిని ఇరికించేటువంటి పని చేశాడు. ఏంటంటే, ఈయన సాక్షాత్తు సభలో నెయ్యి కల్తీ జరిగిందని ఒప్పుకున్నాడు. కల్తీ ఎప్పుడు జరిగింది?
సుబ్బారెడ్డి గారు చైర్మన్గా ఉన్నప్పుడు జరిగింది, ధర్మారెడ్డి ఈఓగా ఉన్నప్పుడు జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగింది. ధర్మారెడ్డిని ఈఓగా ఎవరు నియమించారు? జగన్మోహన్ రెడ్డి కాదా? వైవి సుబ్బారెడ్డిని ఎవరు చైర్మన్గా నియమించారు? జగన్మోహన్ రెడ్డి గారు కాదా? సో జగన్మోహన్ రెడ్డి గారు నియమించినటువంటి పాలక మండలి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానంలో కల్తీ జరిగితే దానికి బాధ్యత జగన్మోహన్ రెడ్డిది, అవునా కాదా? దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. వాళ్ళు అది ఏంటంటే దున్నపోతు ఈనింద్ర అంటే తీసుకొచ్చి కట్టే అన్నట్లు తయారయ్యారు ఈ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా వాళ్ళు ఏంటంటే వాళ్ళు పట్టుకున్నటువంటి కుందేలుకు 3 కాదు 2 కాళ్ళు. జగన్మోహన్ రెడ్డి ఈ కుందేలుకి 2 కాళ్ళు అంటే 2 కాళ్ళు, ఇంకా దాని కుందేలుకి 2 కాళ్ళు ఎట్లుంటాయని ఆలోచించేటువంటి బుర్ర కూడా లేదు. ఆ బుర్ర ఉంటే ఆ పార్టీలో ఎందుకుంటారు కానీ. సో ఇప్పుడు వీళ్ళ వాదన ఏంటంటే ఆవు కొవ్వు కలవలేదు కదా, పంది కొవ్వు కలవలేదు కదా అని. మొన్న పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా తెలిపారు. ఏమని? ఆ ఎన్డీడీబీ రిపోర్ట్లో కొవ్వు కలిసేటువంటి అవకాశాలు ఉన్నాయని రిపోర్ట్ వచ్చింది. అదేవిధంగా వీళ్ళు వాడినటువంటి కెమికల్స్ ఏవైతే ఉన్నాయో ఆ నెయ్యి తయారీకి, సింథటిక్ నెయ్యి తయారీకి వాడినటువంటి ఆ రసాయనాలు ఏవైతే ఉన్నాయో ఆ రసాయనాలను వెజిటేబుల్ ఆయిల్స్ మరియు జంతు కొవ్వులతో తయారు చేస్తారు. వెజిటేబుల్ ఆయిల్తో తయారు చేసినటువంటి రసాయనాలను కొనుగోలు చేయడము అసాధ్యము. ఎందుకంటే అది 1 కేజీ నెయ్యి కన్నా వెజిటేబుల్ ఆయిల్తో తయారు చేసినటువంటి ఆ రసాయనాల విలువ ఎక్కువ కాబట్టి వీళ్ళు స్కామ్ చేసేవాళ్ళు అంత డబ్బులు ఖర్చు పెట్టి కొనరు. సో ఇప్పుడు జంతు అవశేషాలు కొవ్వుతో వాడినటువంటి ఆ రసాయనాలు ఏమైనా కొనుగోలు చేసి వాడారా అంటే దానికి సరైనటువంటి ల్యాబొరేటరీ లేకపోవడంతో ఇప్పుడు వీళ్ళు వచ్చిందనే ఆవు కొవ్వు ఆడుంది, పంది కొవ్వు ఎక్కడుంది అని చెప్పి రకరకాల వాదనలతో అయితే ముందుకు వస్తూ ఉన్నారు. సో మొత్తానికి మొన్నటికి మొన్న వైవి సుబ్బారెడ్డి గారు ఒప్పుకున్నారు అది కల్తీ నెయ్యి అని. నిన్నటికి నిన్న బొత్స సత్యనారాయణ గారు కూడా ఒప్పుకోవడం జరిగింది. ఆయన సాక్షాత్తు సభలోనే ఒప్పుకోవడం జరిగింది. ఏమని? గుర్తించారు, శిక్షించారు, వాళ్ళు ఎంప్లాయీస్ చిన్న చిన్న గుమస్తాలు, కానీ పెద్ద గజ దొంగని ఎప్పుడు పట్టుకుంటారంటే అప్పుడు నారా లోకేష్ గారు స్పందిస్తూ ఏం చెప్పారంటే గజ దొంగ ఇంకెవరున్నారు? జగన్మోహన్ రెడ్డి. కరెక్ట్, లోకేష్ గారు చెప్పింది కరెక్టే. ఎందుకంటే ఇప్పుడు ఆ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఏమి జరిగినా, మంచి జరిగినా చెడు జరిగినా దానికి రెస్పాన్సిబిలిటీ ఎవరు? అక్కడ ఉన్నటువంటి పాలక మండలి కావచ్చు, అక్కడ అప్పట్లో పనిచేసినటువంటి చైర్మన్ కావచ్చు. ఒక చైర్మన్ తప్పు చేసినా, పాలక మండలి సభ్యులు తప్పు చేసినా, లేకపోతే ఈఓ తప్పు చేసినా వాళ్ళను నియమించినా అప్పుడు గవర్నమెంట్ నడిపిన జగన్మోహన్ రెడ్డి రెస్పాన్సిబుల్, అవునా కాదా? రెస్పాన్సిబులే కదా. సో ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి నోట్లో అది కల్తీ నెయ్యే, తప్పైపోయింది. సో నాకు తెలిసే జరిగిందో తెలియకుండానో జరిగిపోయింది. సో వాళ్ళని శిక్షించండి అనేటువంటి ఒక మాట కూడా ఆయన నోట్లో నుంచి రావడం లేదు. ఎందుకంటే వాళ్ళకు హిందువులంటే, హిందూ దేవుళ్ళంటే గౌరవం లేదు, హిందువుల మనోభావాలంటే లెక్కే లేదు. మనం చూసాం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తరువాత ఆ 2019 నుంచి 2024 ఆ మధ్యకాలంలో వీళ్ళు ఏ విధంగా గుళ్ళ మీద దాడులు జరిగినా, మనోభావాలు దెబ్బతిన్నా ఏ విధంగా వీళ్ళు ప్రవర్తించారో అని. ఎప్పుడైతే వైవి సుబ్బారెడ్డి చైర్మన్ అయ్యాడో, ఎప్పుడైతే నియమ నిబంధనలను మార్పు చేశారో అప్పుడే వాళ్ళు ఈ స్కామ్కి ముహూర్తం పెట్టేశారు. కాబట్టి ఇప్పుడు ఇద్దరు ఒప్పుకున్నారు. ప్రస్తుతానికి వైవి సుబ్బారెడ్డి, గత చైర్మన్ గారైనటువంటి వైవి సుబ్బారెడ్డి, మన ఇప్పుడు చెప్పాలంటే వైఎస్ఆర్సీపీలో జగన్మోహన్ రెడ్డి గారి కన్నా పెద్ద పొజిషన్లో ఉండేది ఎవరంటే మన బొత్స సత్యనారాయణ గారే. ఎందుకంటే ఆయనకి ఎట్లాగూ ప్రతిపక్ష హోదా కూడా లేదు, ఆయనేమి ఇప్పుడు లీడర్ ఆఫ్ అపోజిషన్ కాదు. టెక్నికల్గా చెప్పాలంటే ఈయనే నెంబర్ 1, జగన్మోహన్ రెడ్డి గారు నెంబర్ 2 కాదు, పార్టీ ప్రెసిడెంట్ అంతే. సో అలాంటి వ్యక్తి కూడా ఒప్పుకొనేసినాడు. సో ప్రస్తుతానికి బాల్ ఎక్కడొచ్చి ఆగిందంటే అవును కల్తీ జరిగింది, అక్కడ వాడింది కల్తీ నెయ్యి అనే చోట దగ్గర వైఎస్ఆర్సీపీ వాళ్ళు వచ్చి ఆగారు. సో ఫ్యూచర్లో కూడా ఆ కెమికల్స్ దేంతో తయారు చేశారు, ఆ కెమికల్స్ అప్లై చేసినటువంటి కంపెనీలు ఏ ముడి సరుకులు వాడి ఆ కెమికల్స్ని తయారు చేశారని కనుక ఆ చిదంబర రహస్యాన్ని బయట పెడితే మొత్తం బ్యాచ్ అడ్డంగా దొరుకుతారు. సో ఆ రోజు కోసం వెయిట్ చేద్దాము. సో వీళ్ళే వాస్తవంగా అనుకుంటే స్టేట్ వేసినటువంటి సిట్టు కనుక విచారణ చేసి ఉంటే దేశం మొత్తం తెలిసేది కాదు. ఇప్పుడు సాక్షాత్తు దేశంలోనే
సర్వోన్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు ఆదేశాలతో వేసినటువంటి, అది కూడా సిబిఐ ఆధ్వర్యంలో నడిచినటువంటి సిట్ కాబట్టి దేశంలో ఉన్నటువంటి హిందువులు, ప్రపంచంలో ఉన్నటువంటి మొత్తం హిందువులకు తెలిసిపోయింది ఏంటంటే 2019 నుంచి 24 వరకు మనం తినింది కల్తీ లడ్డులేనని. మరి చూద్దాం ఆ కొవ్వు విశేషాలు, కొవ్వు అవశేషాలు ఎప్పుడు బయటపడుతుందో. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.